కృష్ణా జిల్లా మోపిదేవి మండలం అయోధ్య గోశాల మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. ప్రకృతి వ్యవసాయ సాధకులైనటువంటి శ్రీ కోనేరు కరుణాకర్ గారి వారి క్షేత్రంలో పెరుగుతున్నటువంటి ఒంగోలు ఎద్దులు. ఇవి ఏ విధమైనటువంటి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా పుట్టినటువంటివి అయితే కాదు, సహజ పద్ధతిలో పుట్టినటువంటి దూడలు. వీళ్ళ తాతల నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా వీటిని సహజ పద్ధతుల్లోనే అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో ఏ విధమైనటువంటి కృత్రిమమైనటువంటి సంకరణ విధానాలను పాటించలేదు. ఇవి ఎద్దులైతే ఇవి ఒంగోలు ఆవులు చూడండి. ఇది అంతేకాకుండా ఇది దూడ, అదేవిధంగా కూడా ఒంగోలు ఆవులు చాలా హైట్ వచ్చాయి. ఈ దూడ కూడా చాలా హైట్ వచ్చింది. ఇది చెప్పండి మీరు 60 అంగుళాల కాన్సెప్ట్. ఒంగోలు జాతిలో 60 అంగుళాల కాన్సెప్ట్ అనే దానికి ఈ ఎద్దులు నిదర్శనం, ఈ గోమాత నిదర్శనం. 60 అడుగులు 60 అంగుళాలు అంటే ఒక వెనకాలు మక్క నుంచి కిందకి 60 అంగుళాలు రావాలా? ఒంగోలు జాతిలో 60 అంగుళాలు వస్తే ఒరిజినల్ ఒంగోలు. వీటికి ఆ కాన్సెప్ట్ అనేది వీటికి అలా ఉంటుందట. ఇది చాలామంది ప్రకృతి వ్యవసాయ సాధకులు చెప్పిన, గోప్రేమికులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇవి ఏ విధమైనటువంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఇవి పుట్టలేదు కాబట్టి వీటికి ఆ 60 అడుగుల కాన్సెప్ట్ అనేది, 60 అంగుళాల కాన్సెప్ట్ అనేది వీటికి వర్తిస్తుంది. ప్యూర్ ఒంగోలు బ్రీడ్. ఇందులో ఏ విధమైనటువంటి మిక్సింగ్ ఉండదు. అదేవిధంగా ఆయన ఈ మధ్యన లేటెస్ట్గా తీసుకొస్తున్నటువంటి ఇది ఒక కపిల, అంతేకాకుండా ఇది గిర్రండి. ఇవాళంటే కొత్తగా ఉంది ఇక్కడ రోజు సాగు దగ్గర ఉంటాయి. ఇంకేం మనసులో అనుకోలేదు. ఈయన బాగా చెప్తారు. ఈయన